హల్లెలూయా. ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కాలం గురించి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకును, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేయుచున్నావు? వెనకకు ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసు దేవుడు ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందు వలని గుర్తు పరిగెత్తుచున్నాను, గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. అయితే మనము ప్రస్తుత కాలంలో వెళ్తున్నట్టయితే మనం ఒక గురి ఎదుగుకే పరిగెత్తాలి. ఎలా అంటే, మనకి జరిగిపోయిన కాలం తెలుసు, కానీ నిన్న జరిగిన రోజు తెలుసు, రేపు జరగబోతున్న రోజు తెలుసు, ఆ తర్వాత ముందు జరగబోయే ఒక 2 రోజులు మొత్తం ఫ్యూచర్ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి ఒక వ్యక్తితో నేను సహవాసం చేయాలి అంటే, నిన్నేం జరిగిందో తెలుసా అని అడిగాను అనుకో, ఆ వ్యక్తి అంటాడు, సమాధానం ఇస్తాడు, నిన్నేం జరిగిందో తెలుసు, మొన్నేం జరిగిందో తెలుసు అంటాడు. సరే, మొన్నేం జరిగిందో తెలుసా అంటే, మొన్నేం జరిగిందో తెలుసు. అవుట్ అయ్యిండు ఏం జరిగిందో తెలుసా అంటే, ఆ వ్యక్తి అవుట్ అయిన ఏం జరిగిందో నాకు తెలుసు అంటాడు. అయితే తెలుసు ఇంకా అన్నప్పుడు ఈ వ్యక్తికి సౌండ్ ఉండదు, ఆటోమేటిక్గా ఇతను మరి ఆ వ్యక్తితో సహవాసం చేయలేడు. అలాగే దేవుడు కూడా అన్నీ తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు, ఏమి తెలియని వ్యక్తిగానే ఉంటాడు. ఆయన అన్ని కాలాల్లో ప్రయాణించగలడు. ప్రతి కాలం జరిగిపోయింది, ప్రస్తుతం ఉన్నది, జరగబోతున్న కాలంలో కూడా ఆయన చుట్టూ ప్రయాణిస్తూ ఉంటాడు. అయితే నేను అంటాను, కొంతమంది జరిగిపోయింది తలుచుకొని ప్రతి నిమిషం బాధపడుతూ ఉంటారు. అయ్యో, ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఈ వ్యాపారం చేయకుంటే బాగుండేది అని తలుచుకొని నష్టపోతూ ఉంటారు. అలాగే ఈ వ్యక్తితో సహవాసం చేశానే, అయ్యో నాకు ఎంత నష్టం వచ్చిందని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ విషయంలో అయ్యో ఈ వ్యక్తిని చేసుకొని నేను చాలా నష్టపోయానని చెప్పేసి ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. అలా ప్రతి విషయంలో అయ్యో ఈ వ్యక్తితో నేను ట్రావెల్ అవడం వల్ల నేను ఇంత అప్పు వచ్చింది, అప్పు పడ్డాను, ఈ అప్పు తెచ్చడానికి చాలా ప్రయాసపడుతున్నాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. నేను ఒక ఉజ్జాయింపుగా ఒక 4 పాయింట్స్ చెప్పాను. ఎందుకంటే మనుషులతో సహవాసం చేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు మనం జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇంకా ఆ టైంలో ఇంకా ఎగ్జామ్ నేను బాగా చదివి రాసుంటే బాగుండేది అని ఇంకొంతమంది చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకా బాగా చదివి రాస్తే మంచి మార్క్ రిజల్ట్ వచ్చిందని దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఎందుకు గతాన్ని గురించి నువ్వు ఎందుకని తవ్వుకుంటున్నావు? ఎందుకని గతాన్ని తలుచుకొని నువ్వు బాధపడుతున్నావు? ప్రస్తుతాన్ని గురించి నువ్వు ఆలోచించి ముందడిగి మిగతా విషయాలు నేను చూసుకుంటానని దేవుడు చెప్తుంటే, గతాన్ని చూసి జనాలు దాని గురించి ఆలోచించి ఆ ఫెయిల్యూర్నే తలుచుకొని బాధపడుతుంది కాక వాళ్ళు కుంగిపోతూ ఉంటారు రోజు రోజుకి. అయ్యో నీకు క్యాన్సర్ వచ్చిందా? అవునా? అయ్యో రాకుండా ఉండే బాగుండేది, వచ్చాక ఏం చేస్తాం అని అంటుంటారు. అలాగే సరే తగ్గిన హాస్పిటల్కి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు క్యాన్సర్ వచ్చింది అంటగా, అమ్మో ఆ క్యాన్సర్ మామూలు క్యాన్సర్ కాదంట, అది వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో వచ్చింది తగ్గింది అనుకున్నారు, కానీ పెద్దల కాడైపోయారు అన్న
మాటలు కూడా వినపడతాయి. ఆ వార్తను ఆ వ్యక్తి చెవులు పెడితే ఆ ఇంటికి వచ్చిన దాకా కూడా ఉండడు, అక్కడే పోతాడు. అదేవిధంగా మనం పాజిటివ్ థింక్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే కాలం గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్నాం కాబట్టి, కాలం అనే మన ప్రవాహంలో ఉన్నాం. నీవు పుట్టిన మొదలుకొని ఇప్పుడు దాకా ఎన్నో ప్రవాహాలు, సుడిగుండాలు, ఆపదలు, చిక్కులు, వేదనలు, సోదరున్ని దాటుకొని వచ్చావు. నీ జీవితంలో ఒకటే సూర్యోదయం ఉందా? నా ప్రశ్న. నీ జీవితంలో ఈరోజు సూర్యోదయం అయిపోయింది, ఈరోజు ఏదో నీకు ఏదో ఇబ్బందులు, కష్టం వచ్చింది, రేపు సూర్యోదయం నీదే, ఇవాళది వేరే వేరే వ్యక్తికి వెళ్ళిపోయింది అనుకో, కానీ రేపు సూర్యోదయం నాదవుతుంది అని నువ్వు పాజిటివ్గా ఉన్నావా? ఇవాళ అయిపోయింది, ఇంక రేపు కూడా నాది కాదు అనుకుంటావా? అయితే మన జీవితంలో ముందుకెళ్ళాలి అంటే మనం నీటి మీద నడిచేటప్పుడు కొన్ని వేల క్యూసెక్లు నీళ్లు మన కాలం మీద నుంచి ప్రవాహం వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఆ నడిచినప్పుడు వెంటనే పాత నీరుపై కొత్త నీరు కొత్త నీరు ఉద్భవించింది. అలాగే మనం వెళ్ళేటప్పుడు పాతది గతించిపోయింది, నూతనము సమస్తమైంది. నీరు ఏ విధంగా వెళ్ళి కొత్త నీరు ఎలా తయారవుతుందో మనం కూడా ఒక నూతన ఉదయాన్ని ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నూతన శక్తి, నూతన అభిషేకం మనకి లభిస్తుంది. అలాగే నూతనమైన జీవితం మనకి కావాలి అంటే ప్రస్తుతం ప్రజెంట్ మనం జరుగుతున్న సిచ్యువేషన్స్ని గురించి మనం ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ అనేక మాటలు కూడా చెప్పడం జరిగింది. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానమును పొందవలని ఏమన్నాడు? గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. మనం గురి ఎద్దకు పరిగెత్తుచున్నామా? బలహీనమైన శోధనగా మనం పడిపోతున్నామా అనేది వాక్యం. అయితే మనం గురి వెంతకి పరిగెత్తేటప్పుడు అనేకమైన ఆటుపోట్లు, నిందలు, తునికారాలు, తిస్కారాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని పడిపోతే చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, నవ్వే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన పడిపోతే చూస్తూ ఉండేవాళ్ళు, సంతోషపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ మన దేవుడు పడిపోవడానికి మనకి ఈ లోకానికి రాలేదు, కానీ మనల్ని లేవనెత్తడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అలా కాలం అనే ఆయన అన్ని కాలాల్లో ప్రయాణించగలడు. ఆయనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు తెలుసు. అన్ని కాలాల్లో ప్రయాణించే ఆయన తేజో నక్షత్రం వలె మన వైపు ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలా ప్రకాశించాలి? క్రిస్మస్ అంటే వెంటనే వచ్చేది ఒక స్టార్ పెట్టడం. ఆ స్టారు నీ హృదయంలో వెలగాలి. నువ్వు ఇంటి మీద నీ ఇంట్లో పెట్టుకున్నావు, కానీ ఆ స్టారు నీ ఇంట్లో కంటే నీ హృదయంలో వెలగాలి. నీ హృదయంలో వెలిగిన కాంతి అనేక మందికి కాంతి వెలుగయి విజృంభించాలి. ఆ కాంతి అనేక మందికి నీ కాంతి ద్వారా ప్రకాశింపజేయాలి. ఆ శక్తి ఎవరిస్తారంటే దేవుడు. అలాగే దేవుడి యొక్క శక్తి మనుషులకి తెలియదు. ఎందుకంటే దేవుడు ఆత్మే ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తము ప్రతి విషయంలో కూడా సమర్థత కలిగిన వ్యక్తి. అంతేకాదు
దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అనేది మనకి ప్రశ్న. అయితే న్యాయాన్ని ప్రేమిస్తాడా, లేకపోతే తన తండ్రిని ప్రేమిస్తాడా, లోకాన్ని ప్రేమిస్తాడా, న్యాయాన్ని ప్రేమిస్తాడా? ఆ లోకాలంటే మనుషులే కాబట్టి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే ముందు నేను చెప్పేది ఏంటంటే లోకములో ముందు న్యాయాన్ని ప్రేమిస్తాడు, ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న మనుషులను ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయము కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుల ప్రాంతం న్యాయానికే ఇంపార్టెంట్ ఇస్తాడు, ఎవరికి అన్యాయం చేయడు. కాబట్టి న్యాయం తర్వాతనే మనుషులు. ఇది కేవలం ఇది బాగా తెలుసుకోవాల్సిన మంచి విషయం. హల్లెలూయా.